ఎంబీబీఎస్లు పూర్తి చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక మిషన్ లాగా పనిచేస్తున్నటువంటి అనేక మంది వైద్యులు, యువ వైద్యులు, అమ్మాయిలు అబ్బాయిలు కష్టపడి 5 సంవత్సరాల పాటు చదివితే చివరికి సరైన ఉద్యోగోపాధి అవకాశాలు లేక హైదరాబాద్కు తరలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అదే పెద్ద పెద్ద హాస్పిటల్కి సంబంధించినటువంటి బ్రాంచ్ కార్పొరేట్ ఆసుపత్రిలో నడుస్తున్న నర్సు కంటే అంటే సీనియర్ నర్సు కంటే తక్కువ జీతాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లకు క్రిందటిసారి జగన్ వచ్చినప్పుడు ఒక ఫెచ్చింగ్ అయింది. ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం, స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలతో ఒక చక్కటి ఉపాధి అవకాశాలు లభించినాయి. ఇప్పుడు మళ్ళీ కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా 26,263 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. వీటిలో 3,114 వైద్యుల పోస్టులు ఉన్నాయి. అదే సందర్భంలో మిగతా పోస్టులు బోలెడని ఉన్నాయి. డిఎంఈ, డిఎస్హెచ్, డిపిహెచ్, ఆయుష్, ఎన్హెచ్ఎం, అట్లాగే పారామెడికల్ ఉద్యోగాలు బోలెడని ఖాళీ ఉన్నాయి. ఈ లెక్కలన్నీ తేల్చారు. ఇప్పుడు టోటల్గా 3,114 మందిని డాక్టర్లుగా నియమించడానికి రెడీ అవుతున్నారు. అట్లాగే ఆయుష్ విభాగానికి సంబంధించి గతంలో అనేకసార్లు నేను కూడా ప్రస్తావించాను, జగన్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని. ఇప్పుడు ఆయుష్ విభాగానికి సంబంధించి కూడా 825 పోస్టులు ఇవ్వబోతున్నారు. 407 ఖాళీగా ఉన్నాయి, అవి పూర్తి చేయబోతున్నారు. కాంపౌండర్లు, అటెండర్లు, ఇతర అవసరాలకు కలిపి 1,600 ఉద్యోగాలు మంజూరైన 1,131 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టోటల్గా అయితే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది.